నమస్తే అండి. ఈ రోజు సాయంత్రం మెండపేట రోడ్ లో చూస్తే తారాజోలు అయితే గాల్లోకి ఎగురుతున్నాయండి. అలాగే బాంబులు అయితే టపాటపమని పేలిపోతున్నాయి. అలాగే ఫుల్ రష్ గా బండ్ల మీద జనం, వాళ్ళ మధ్యలో ఎద్దులు. ఇంకా అవి అయితే ఏదో సాధించినట్లు వాటి వెనకాల అయితే జనం ఏంట్రా బాబు అనుకుంటున్నానండి. ఇంకా తర్వాత అయితే ఆ ఎద్దులు నడిపిన బండి కూడా ఒక పూలదండతో వస్తుందండి. మన మెండపేటలో వేగుల బాబీ గారికి సంబంధించినటువంటి ఎడ్లు అయితే ఏదో సాధించినట్టు అయితే ఊరంతా ఉత్సాహంగా ఉందండి. ఇంకా వీళ్ళ ఉత్సాహానికి కారణం ఏంటో, అలాగే ఎద్దులు ఏం సాధించాయో ఒకసారి అయితే ఈ వీడియో చూసేయండి. మొన్న ఆదివారం రంగంపేట మండలం ఒడిసిలేరు గ్రామంలో శ్రీ గన్ని సత్యనారాయణమూర్తి స్మారక రాష్ట్ర స్థాయి ఎడ్లబండి పోటీలు విజయనగరం, శ్రీకాకుళం ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి దాదాపు 100 జంటలు అయితే పాల్గొన్నాయండి. అందులో సీనియర్స్ విభాగంలో అయితే 1600 మీటర్ల పందెం, అందులో జూనియర్స్ విభాగంలో అయితే 1000 మీటర్ల పందెం నిర్వహించారండి. ఈ రాష్ట్ర స్థాయి ఎడ్లబళ్ళ పరుగు పోటీల్లో మన మెండపేట పట్టణానికి చెందిన ఎద్దులైతే జూనియర్స్ విభాగంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థాయిలో గెలుపొందాయండి. ఈ ఎద్దులైతే 4 నిమిషాల 16 సెకండ్ల 19 పాయింట్లతో ఈ సంవత్సరం విజయం సాధించాయండి. మరి అందులో మొదటి ప్రైజ్ గా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బండి అయితే గెలుచుకున్నారండి వీళ్ళు. ఇదైతే మన మెండపేట పట్టణానికి ఒక గుర్తింపుగా చెప్పుకోవచ్చండి. అలాగే 2023లో 4 నిమిషాల 15 సెకండ్ల 15 పాయింట్లతో రాష్ట్రంలోనే అతి తక్కువ టైంతో పోటీని గెలుచుకొచ్చి ప్రథమ స్థానంలో నిలిచేయండి. అలాగే 2022లో అయితే 2వ స్థానంలో నిలిచేయటండి. నెల్లూరు జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు జరిగే ఎడ్ల పందాలలో మన మెండపేట పట్టణానికి చెందినటువంటి ఎద్దులైతే రాష్ట్ర స్థాయిలోనే విజయాలను అందిస్తున్నటువంటి వేగుల బాబీ గారికి శుభాభినందనలు తెలుపుతూ మీ గణేష్ ఫ్రం గోదావరి జిల్లా.